మూవీ పెద్ది మూవీ ట్రైలర్ ఎలా అనిపించింది జెన్యున్ గా అయితే కామెంట్ చేయండి. పెద్ది మూవీ ట్రైలర్ రివ్యూ అంటే మాట్లాడేసుకుందాం. సో దానికన్నా ముందు మీరు ఏం చేస్తారంటే మన ఛానల్ ఒక నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ అయితే వేసుకోండి. సో పెద్ది ఈ సినిమా మీద చాలా హైప్ అయితే ఉందని చెప్పుకోవచ్చు. మన టాలీవుడ్ లో ఈ సినిమా ఫ్లాప్ అయ్యే ఛాన్స్ లేదు, ఈ సినిమా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది అని చాలా హైప్ ఉంది. నిజం చెప్తున్నా, ట్రైలర్ చూసిన తర్వాత జెన్యున్ ఒపీనియన్ చెప్తున్నా, అసలుకి డిఫరెంట్ ఒక పెద్ది డిఫరెంట్ ఆట అయితే ఆడగలుగుతాడు అని చెప్పుకోవచ్చు. అది కుస్తీ అయినా సరే, క్రికెట్ అయినా సరే, అది వాలీబాల్ అయినా సరే, రన్నింగ్ అయినా సరే, ఏదైనా సరే ట్రైలర్ లో ఒక్కొక్క షాట్ మామూలుగా లేదు, నెక్స్ట్ లెవెల్ హై అయితే ఇచ్చింది అని చెప్పుకోవచ్చు. ఎక్స్పెషల్లీ రామ్ చరణ్ పర్ఫార్మెన్స్ అయితే అద్రిపోతుంది అని క్లారిటీ అయితే అర్థమవుతుంది అని చెప్పుకోవచ్చు. నో డౌట్ ఈ సినిమా అయితే బ్లాక్ బస్టర్ అయ్యే ఛాన్స్ అయితే 100% కనిపిస్తుంది అని చెప్పుకోవచ్చు. ఆ సీన్స్ చూస్తుంటే గూస్ బంప్స్ అయితే వస్తుంది అని చెప్పుకోవచ్చు. మన జగపతి బాబు తన రోల్ కావచ్చు, మున్నాబాయ్ రోల్ కావచ్చు, శివరాజ్ కుమార్ రోల్ కావచ్చు, ఈ మూవీలో ఉన్న యాక్టర్ ప్రతి ఒక్క యాక్టర్ కి ఒక్కొక్క క్యారెక్టర్స్ కావచ్చు, లేకపోతే ఒక్కొక్క ఎలివేషన్ సీన్స్ వాళ్ళు ఉండడానికి కారణం ఏంటి, ఇదైతే ఉండబోతుందని క్లారిటీగా అయితే అర్థమవుతుంది అని చెప్పొచ్చు. నేనైతే అంటే ఫస్ట్ టైం ఈ సినిమా ట్రైలర్ చూసిన తర్వాత నా ఒపీనియనే మారిపోయింది. ఈ లెవెల్ ఉంటుందని అస్సలు అనుకోలేదు, ఆ లెవెల్ అయితే ఉందని చెప్పొచ్చు. నాకైతే ఆ బీజిఎం కూడా చాలా బాగా అనిపించింది అని చెప్పొచ్చు. ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కావచ్చు, ఇక సినిమాటోగ్రాఫిక్ కావచ్చు, విఎఫ్ఎక్స్ కావచ్చు, నెక్స్ట్ లెవెల్ అయితే ఉందని చెప్పొచ్చు. ట్రైలర్ లోనే ఈ లెవెల్ టఫ్ దింపిన అనుకో, ఇక్కడ సినిమాలో ఏ లెవెల్ ఉంటుంది ఇమాజిన్, వి కెనాట్ ఇమాజిన్. అది మామూలుగా వెళ్తే చెప్తున్నా కదా, ర్యాంపేజ్ ట్రైలర్ అని చెప్పుకోవచ్చు. సో 24 hours లో వ్యూస్ లో, లైక్స్ లో రికార్డ్ అయితే క్రియేట్ చేసే ఛాన్స్ అయితే ఉందని చెప్పుకోవచ్చు. అలాంటి ట్రైలర్ అని చెప్పుకోవచ్చు. నో డౌట్ మీరైతే ఒకసారి డిఫరెంట్ గా చూడాల్సిన ట్రైలర్ అని చెప్పుకోవచ్చు. సో చెప్తున్నా కదా, రామ్ చరణ్ గారు తన బాడీ ఉంది భయ, అది బాడీ కాదు బాక్స్ ఆఫీస్ అని మనకు క్లారిటీగా అర్థమవుతుంది. ఆ లెవెల్ అయితే ఉందని చెప్పుకోవచ్చు. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది అని చెప్పు. ఆఫ్టర్ ధృవ తర్వాత ఈ లెవెల్ బాడీ అయితే పెద్ద సినిమాను చూస్తున్నాం. ఆర్ఆర్ఆర్ కూడా ఉంది, కానీ దానికి మించి అయితే బల్క్ అయితే ఉంది అని చెప్పొచ్చు. అర్థమైపోయింది ర్యాంపేజ్ ఈ సినిమా అయితే బ్లాక్ బస్టర్ కొట్టబోతుంది అని చెప్పొచ్చు. ఏ రికార్డ్ మిగలకుండా కొత్త రికార్డ్స్ అయితే సృష్టించబోతున్నాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాదు, సారీ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాదు, గ్లోబల్ స్టార్. ఓకేనా? సో ఈ వీడియోని మీరు ఏం చేస్తారంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, జస్ట్ అంతే, లైక్ చేసుకోండి.